నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డే 13కి సంబంధించి మనకి ఎలాంటి పోస్చర్స్ చూపించబోతున్నారు, ఎలాంటి ఆసనాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం డే 21 వరకు కంప్లీట్గా సిరీస్ ప్లాన్ చేసాం. ఈ 21 డేస్లో చేస్తే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో 21 డేస్ మనం చేసుకున్న తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవాలి. అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము 21 డేస్ చేసిన తర్వాత మాకు వెయిట్ లాస్ అవ్వలేదు అని మాత్రం అనుకోవద్దు. వై? బికాజ్ మనం ఒకసారి వెయిట్ లాస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 21 డేస్ చేసిన తర్వాత మనకి వెయిట్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 21 డేస్ మనకి ఇచ్చిన ఎక్సర్సైజెస్ని ఇంకొక 21 డేస్ అలా యాడ్ ఆన్ చేసుకుంటూ మనం 3 months to 6 months చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ డే 13లో మనకి ఎలాంటి ఆసనాస్ చూపించబోతున్నారు కవిత రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో కవిత గారు. హలో మాధురి గారు. కవిత గారు, మనకి ఇప్పుడు డే 13లో మనకి ఎలాంటి ఆసనాస్ ఉంటాయి? ఈరోజు అన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేస్తున్నాం మనము. బ్యాలెన్సింగ్ ఆసనాస్లో మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం బ్యాలెన్స్ చేసినప్పుడు మన ఎనర్జీ కూడా ఎక్కువ లాస్ అవుతుంది, అంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. అది మీరు ప్రాక్టీస్లో క్లియర్గా చూస్తారు. ఓకే ఓకే ఓకే. మరి ఫస్ట్ ఏ ఆసనాతో వెళ్తున్నాం? ఫస్ట్ మనం వృక్షాసన చేద్దాం. ఓకే ఓకే. మీరు చేస్తుంటారు స్కూల్లో కూడా చిన్నప్పుడు. ఇది పనిష్మెంట్ ఆసనం యాక్చువల్లీ. కాకపోతే కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే చిన్నప్పుడు చేసేవన్నీ కూడా మనకి ఆ పనిష్మెంట్ గోడ కుర్చీలు. అప్పుడు చిన్నప్పుడు మనకి ఎక్కువగా గోడ కుర్చీలు, తర్వాత గుంజీళ్ళు, ఇప్పుడు వృక్షాసన, ఇవన్నీ పనిష్మెంట్లో ఇచ్చేవారు. ఎందుకు అంటే ఇది హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే మనకి సమ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడం కోసం ఇవి పనిష్మెంట్స్గా ఇచ్చేవాళ్ళు. కాకపోతే అప్పుడు పనిష్మెంట్ అని చెప్పి డిప్రెషన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు దాని విలువ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో ఎవరికైనా ఇలాంటి పనిష్మెంట్స్ వస్తే అమ్మయ్య మేము స్ట్రెస్ బస్టర్ చేస్తున్నాము అనుకుంటూ మీరు ఆ పనిష్మెంట్ని హ్యాపీగా తీసుకోండి. ఓకే, వృక్షాసనతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే వృక్షాసనాలో స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేయాలి. ఓకే, అదే పాయింట్ని చూస్తూ హోల్డ్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం డిస్ట్రాక్ట్ అవుతామో బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా అంటే బ్యాలెన్స్ని హోల్డ్ చేయడం అనేది ప్రాపర్గా జరగదు అనమాట. సో స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేసి ఫస్ట్ బ్యాలెన్స్ చేశాక హోల్డ్ చేస్తాం ఆసనాలు. ఓకే ఓకే. ఫస్ట్ స్ట్రైట్గా ఒక పాయింట్ని చూడండి. మెల్లిగా రైట్ ఫుట్ని తీసుకొచ్చి లెఫ్ట్ ఇన్నర్ థైకి, మీరు ఒకవేళ ఇన్నర్ థైకి కనుక పెట్టలేకపోతే కొంచెం కిందికైనా పెట్టొచ్చు, నీ దగ్గరైనా పెట్టొచ్చు. బ్యాలెన్సింగ్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు హెవీ వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళు లెగ్ని పైకి తీసుకోలేరు, అలాంటప్పుడు ఇక్కడే పెట్టొచ్చు. చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మనకి అలవాటు అవుతుంది కదా, అప్పుడు మెల్లమెల్లిగా మనము ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు లెవెల్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా ఒక పాయింట్ని చూడండి. రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ ఇన్నర్ థైకి ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా చేయాలి. హోల్డ్. నమస్కార ముద్ర. స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేయండి. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ స్లోగా 2 హ్యాండ్స్ రిలీజ్ చేయండి. లెగ్ రిలీజ్. లెఫ్ట్ లెగ్ రైట్ ఇన్నర్ థైకి పెట్టాలి. ఫస్ట్ పాయింట్ పైన ఫోకస్ చేయడం మర్చిపోవద్దు, ఒక పాయింట్ని గేజ్ చేయాలి. ఇన్హేల్, 2 హ్యాండ్స్ స్ట్రైట్, నమస్కార ముద్ర. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి. రిలాక్స్. ఇది ఎంతసేపు చేయాలి అంటారు వృక్షాసన? మనము స్టార్టింగ్లో హోల్డ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఒకే లెగ్ పైన వెయిట్ పడుతుంది కాబట్టి బ్యాలెన్సింగ్. ఒకవేళ మీరు కనుక వితౌట్ సపోర్ట్ చేయలేకపోతే ఒక హ్యాండ్ వాల్ సపోర్ట్ తీసుకొని చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. జస్ట్ నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. ఎవరైతే నార్మల్గా చేయలేరు, జస్ట్ షోల్డర్ వాల్కి అలా టచ్ చేసి లెగ్ని తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి లెగ్ పైన ప్రెషర్ అనేది పడదు, వెయిట్ కూడా పడదు, బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది. మెల్లిగా నమస్కార ముద్ర తీసుకోవాలి. అలా కొంచెం కొంచెం అలవాటు చేసుకున్న తర్వాత హ్యాండ్ని మెల్లిగా ఇలా తీసేసుకోవచ్చు, హోల్డ్ చేయడం. ఓకే, లేకపోతే లెగ్ మనం ఇంత పైకి పెట్టలేమనుకున్నప్పుడు
ఇక్కడ వరకు ఓకే కింద నుంచి చిన్న చిన్నగా పైకి ట్రై చేస్తూ చేయాలి. స్టార్టింగ్ 5 ఇప్పుడు డిపెండ్స్, ఇది ఫస్ట్ నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఒక్కొక్కరి knee pains కెపాసిటీని అవి బట్టి. ఉంటాయి కదా, వాళ్ళు ఇది చేయొచ్చా? వద్దు, ఎందుకంటే వెయిట్ ఒకే లెగ్ పైన పడుతుంది కదా. అండ్ బ్యాక్ ఇష్యూస్? బ్యాక్ వాళ్ళు చేయొచ్చు, ఓకే కాకపోతే బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. ఎందుకంటే ఒకే సైడ్ మొత్తం బ్యాలెన్స్ పడితే సమ్ టైమ్స్ వాళ్ళకి ఏ సైడ్ ప్రాబ్లం ఉందని తెలియకుంటుంది కదా, దాన్ని చూసుకొని చేయాలి. ఓకే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనము లెగ్ని బ్యాలెన్స్ చేస్తాం, నార్మల్ బ్యాలెన్సింగ్ అనమాట. 2 హ్యాండ్స్ నడుముకు తీసుకోండి మీరు. ఇది జస్ట్ హోల్డింగ్ అనమాట. ఫస్ట్ రైట్ లెగ్ని హిప్ నుంచి స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. ఎస్, ఫుట్ ఇది లెగ్ ఇది కూడా నీ నుంచి కిందకి హోల్డ్ చేయండి. ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా సైడ్కి ఓపెన్ చేయండి అలాగే. ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. ఎక్సేల్ రిలీజ్. ఓకే తెలుస్తుంది కదా. యా, మొత్తం థై దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరగడానికి బాగా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది నాకు. వై బికాస్ ఇట్లా ఉండేటప్పుడు దీని మీద వెయిట్ అంతా పడుతుంది, ఈ థై మీద వెయిట్ అంతా పడి మళ్ళీ ఇలా మజిల్లో మూమెంట్ క్లియర్గా తెలుస్తుంది. ఎస్, ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఇన్నర్ థై అంతా కూడాను స్ట్రెచ్ సైడ్ కి ఓపెన్ అవుతుంది. సైడ్ కి ఓపెన్ చేస్తుంది. ఇలా ఉండలేనప్పుడు ఇట్లా హోల్డ్ చేయొచ్చా? చేయొచ్చు. అదే ఇప్పుడు ఏదైనా సరే మనం డైరెక్ట్ పోస్చర్లోకి వెళ్ళాలని ఎప్పుడు చూడొద్దు. స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలని ఫస్ట్ నుంచి కూడా మనం అవేర్నెస్, మన బాడీ పైన అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తే అక్కడి వరకు చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇది ప్రతి ఆసనాకి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీడే చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. ఓకే ఓకే, కౌంటర్ కంపల్సరీ. మనం రైట్ చేసినప్పుడు లెఫ్ట్ చేయాలి, లెఫ్ట్ చేసినప్పుడు రైట్ చేయాలి. ఓకే ఓకే, ఇది చూస్తున్నాం కదా. హిప్ నుంచి స్ట్రైట్ లైన్ పైకి, మళ్ళీ నీ నుంచి కిందకి. ఓకే, హోల్డ్. 1, ఇంకొంచెం పైకి తీసుకోండి. లెగ్ అవుట్ సైడ్ ఇంకొంచెం బయట రాదు. 1 2 3 4 5 6 7 8 9 10. సైడ్కి ఓపెన్. ఎస్, మీరు తిరగొద్దు, లెగ్ మాత్రం సైడ్కి ఓపెన్ చేయండి. హోల్డ్, సపోర్ట్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్లోకి రండి. రిలీజ్. ఓకే ఓకే, సో థైలో ఎక్కువగా ఎవరికైనా ఫ్యాట్ ఉంటే ఈజీగా అది రెడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఉత్తిత పాదాంగుష్టాసన అనమాట. ఓకే, ఇది ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు వాల్ సపోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి. నేను ఫస్ట్ ఒకసారి జస్ట్ చూపిస్తాను. హోల్డింగ్ అప్పుడు మీరు నార్మల్గా హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి, లేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని చేద్దాం. ఓకే, స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేస్తాం. మనం బ్యాలెన్సింగ్ అంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అని ఆల్రెడీ మాట్లాడాం కదా. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ని పైకి తీసుకుంటున్నాను. ఫింగర్స్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ బిగ్ టోకి మధ్యలో. ఓకే, స్ట్రైట్గా ఉంచాలి బాడీ మొత్తం, స్పైన్ మొత్తం. ఓకే, లెగ్ని స్ట్రెచ్ చేయాలి ముందుకి. ఓకే ఓకే, ఇలా హోల్డ్ చేయాలి. మీరు ఒకవేళ ఇలా లెగ్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయలేరు అనుకోండి, బెండ్ చేసి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా కూడా హోల్డ్ చేయలేమనుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి వాల్ సపోర్ట్ తీసుకోవాలి. మీరు నీ బెండ్ చేసినా పర్లేదు, ముందుకు వాలకండి. ఓకే, స్ట్రైట్. ఎస్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రిలీజ్. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్. లుక్ స్ట్రైట్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రిలీజ్. సేమ్ ఇది సైడ్కి ఓపెన్ చేస్తాం. ఓకే, అంటే కంప్లీట్గా మనకి థైస్ ఈ రోజంతా థైస్ మీ లోపల ఉన్న లోవర్ పార్ట్ అంతా మ్యాక్సిమం ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. ఓకే, అండ్ లెగ్ మజిల్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అవును. నెక్స్ట్ సేమ్ ఇదే స్ట్రైట్ చేసి సైడ్కి చేస్తాం. ఓకే, ఫస్ట్ రైట్ లెగ్ తీసుకోవాలి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. సేమ్ హ్యాండ్ సేమ్ లెగ్.
ఎస్. ఇన్హేల్ చేస్తూ స్లోగా స్ట్రెచ్ చేయండి. హోల్డ్ 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా సైడ్కి ఓపెన్ చేయాలి. ఎస్. 1 2 3 4 హ్యాండ్ బ్యాలెన్స్ తీసుకోండి. 5 6 7 8 9 10. ఉత్తిత పాదాంగుష్టాసనలో సైడ్ వేరియేషన్. స్లోగా ఫస్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఇన్హేల్ స్ట్రెచ్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేస్తూ స్లోగా సైడ్కి ఓపెన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రిలీజ్. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్తో బిగ్ టోన్ పట్టుకోవాలి. స్ట్రైట్గా ఒక పాయింట్ పైన ఫోకస్ చేసి స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా సైడ్కి ఓపెన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ స్లోగా సెంటర్, ఎక్సేల్ రిలీజ్. ఓకే, దీని తర్వాత వారియర్ 3. ఓకే, ఇది కూడా వన్ లెగ్ పైన బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ రైట్ లెగ్ వెనక్కి తీసుకోవాలి. బ్రీత్ ఇన్ చేస్తూ 2 హ్యాండ్స్ ఓపెన్ చేస్తాము. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా అప్పర్ బాడీని డౌన్ చేయాలి, లోవర్ బాడీని అప్ చేస్తూ వెళ్తామన్నమాట. ఓకే. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ అప్పర్ అండ్ లోవర్ బ్యాలెన్స్ చేస్తూ స్లోగా లిఫ్ట్ చేయాలి. ఓకే, ఎస్, హోల్డ్ చేయాలి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్ చేద్దాం. అంటే ఇది మాక్సిమం ఇది కూడా నీ పెయిన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేయవచ్చు. ఇప్పుడు చేసే బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్ని కూడా నీ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇది లోవర్ బాడీ అనే వెయిట్ మొత్తాన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, మామూలుగా మన బాడీ కూడా మొత్తం షివరింగ్ స్టార్ట్ అవుతుంది కదా, సో బాడీ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. అది మీరు క్లియర్గా నోటీస్ చేస్తుంటారు ఇందాక. ఎస్, ఫస్ట్ రైట్ లెగ్ ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇన్హేల్, 2 హ్యాండ్స్ ఓపెన్. ఎక్సేల్ చేస్తూ ఫస్ట్ అప్పర్ బాడీని స్లోగా డౌన్ చేస్తూ లెగ్ లిఫ్ట్ చేస్తూ వెళ్ళాలి. స్లోగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్. మీకు తెలుస్తుంది కదా మాధురి గారు? కంప్లీట్ ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ మీద ఎక్కువగా వెయిట్ అంతా దీని మీద పడుతుంది. ఎస్. నౌ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇన్హేల్, 2 హ్యాండ్స్ ఓపెన్. ఎక్సేల్ చేస్తూ ఫస్ట్ స్లోగా హెడ్ డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తూ వెళ్తాం. ఎస్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్. కంప్లీట్గా చేస్తున్నప్పుడు రివర్స్ కౌంటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఆసనకి రైట్ సైడ్తో స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్తో ఎండ్ చేయాలి. ఎస్. ఓకే, ఇంకా ఈరోజు ఇంకా ఏం చూపించు? ఇంకొకటి నటరాజాసన్, ఇది కూడా బ్యాలెన్సింగే. ఓకే, రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ హ్యాండ్ తోటి రైట్ యాంకిల్ పట్టుకోవాలి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ ముద్ర తీసుకోవాలి. స్లోలీ బెండ్ ఫార్వర్డ్. దిస్ లుక్ స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ చేసుకోండి. బ్రీత్ ఇన్, ముద్ర తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్.
సో చూసారు కదా, డే 13లో మనకి మొత్తం అన్నీ కూడా బ్యాలెన్సింగ్. ఈ బ్యాలెన్సింగ్లో మనకి ఒక్క వెయిట్ లాసే కాదండి, మనకి లోవర్ బాడీ వెయిట్ లాస్తో పాటు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా మనకి పెరుగుతాయి. ముందు మనకి యోగా అంటేనే శ్వాస మీద ధ్యాస అంటారు. మన బాడీలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం శ్వాస ప్రక్రియని అనుసరించే ఉంటుంది. సో డే 13కి సంబంధించి మొత్తం అంతా కూడాను కాన్సన్ట్రేషన్ అండ్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవటం పైనే మనకి ఈరోజు ఫోకస్ చేశారు. మళ్ళీ ఒక నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.